టీమిండియా యంగ్ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ ఫిట్నెస్ పై దృష్టి సారించారు. అధిక బరువు, ఫిట్నెస్ లేకపోవడం అనే పరోక్ష కారణాలతో ఇంగ్లాండ్తో 5 టెస్టుల సిరీస్కు ఎంపిక కాలేకపోయాడు సర్ఫరాజ్. ఈ నేపథ్యంలోనే అతడు తన ఫిట్నెస్ పై ఫోకస్ చేశాడు. తిరిగి టీమిండియాలో చోటు సంపాదించుకునే లక్ష్యంగా తీవ్రంగా కసరత్తు చేస్తున్నాడు. ఈ మేరకు కఠిన డైట్స్, వర్కౌట్ చేసి అద్భుత ఫలితాలను అందుకున్నాడు. వారాల వ్యవధిలోనే ఏకంగా 17 కిలోల బరువు తగ్గిపోయాడు. కొన్ని రోజుల క్రితం సర్ఫరాజ్ ఖాన్ బొద్దుగా ఉండేవాడు. ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్ సమయంలోనూ అలాగే ఉన్నాడు. అయితే ప్రస్తుతం మాత్రం నమ్మశక్యంగా కాని విధంగా మారిపోయాడు. కరెంటు తీగలా సన్నగా మారాడు. 2 నెలల వ్యవధిలోనే ఏకంగా 17 కిలోల బరువు తగ్గిపోయాడు. తాజాగా తన బాడీ ట్రాన్స్ఫర్మేషన్ కు సంబంధించిన ఫోటోలను సర్ఫరాజ్ ఖాన్ సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు. ఈ ఫోటోలను చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఇతడు సర్ఫరాజేనా అని ఆశ్చర్యపోతున్నారు. సన్నగా మారేందుకు అన్నం, గోధుమలతో చేసిన ఆహారాన్ని పూర్తిగా పక్కన పెట్టిన సర్ఫరాజ్ ఖాన్ ఉడకబెట్టిన చికెన్, గుడ్లు, కూరగాయలు మాత్రమే తీసుకున్నట్లు తెలుస్తోంది. తక్కువ మోతాదులో ఆలివ్ ఆయిల్ ఉపయోగించాడట. సర్ఫరాజ్ ఖాన్ తో పాటు తన కుటుంబం మొత్తం బరువు తగ్గడంపై ఫోకస్ పెట్టిందని అతని తండ్రి నౌషద్ ఖాన్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. 27 ఏళ్ల సర్ఫరాజ్ ఖాన్ భారత్ తరపున ఇప్పటి వరకు 6 టెస్టులు ఆడి 371 రన్స్ చేశాడు. చివరిగా గతేడాది నవంబర్లో వాంఖెడే వేదికగా కివీస్తో జరిగిన మ్యాచ్లో ఆడాడు. ఆ తర్వాత ఆస్ట్రేలియా సిరీస్కు ఎంపికైన తుది జట్టులో అవకాశం రాలేదు. భారత్ ఏ తరపున ఇంగ్లాండ్ పర్యటనలో సర్ఫరాజ్ ఖాన్ మెరుగైన ప్రదర్శన చేసినా భారత జట్టులో మాత్రం చోటు దక్కించుకోలేకపోయాడు.